ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావానికి సమయం ఆసన్నమైనట్లుగా కనబడుతుంది. ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అండ్ ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ ముందు నుంచి కూడా వై నాట్ 175 అంటూ కూడా తన టార్గెట్ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్తున్న క్రమంలో నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వరుసగా మారుస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే 4 విడతలుగా అభ్యర్థులను ప్రకటించినటువంటి క్రమంలో 5వ విడత అభ్యర్థులను ప్రకటించేటువంటి పనిలో అధినాయకత్వం నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 4 విడతలుగా ప్రకటించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఇన్ఛార్జీలకు సంబంధించిన మార్పులు చేర్పులు అయితే దాదాపు 58 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు జరిగాయి. అలాగే 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది. ఇక 5వ విడత లో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి, ఇంకా ఎంతమంది సీట్లు తారుమారయ్యే అవకాశం ఉందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక 25 లోపు అంటే రేపో ఎల్లుండో ఈ కార్యక్రమానికి సంబంధించి 5వ విడత తుది జాబితాననేది స్క్రూటినీ చేసి 25వ తారీఖు లోపు దీనిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 27న భీమిలిలో ఒక సభను ఏర్పాటు చేసి ఆ వేదిక మీదుగానే వైసీపీ ఎన్నికలకి సమర శంఖారావం పూరించనున్నట్లుగా తెలుస్తోంది.